ఈరోజు మనం అయోధ్య రామమందిర ప్రతిష్టకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాము. ఈ మందిరాన్ని ఎంత విస్తీర్ణంలో నిర్మించారు, ప్రతిష్ఠ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఈ మందిర నిర్మాణంలో ఏమేమి వాడారు, మందిరానికి పలు రాష్ట్రాల నుండి ఏ కానుకలు అనేవి వచ్చాయి, అయోధ్య నుండి ఇంటింటికి వచ్చిన అక్షంతలను తీసుకొని మనం ఏం చేయాలి, ప్రతిష్ఠ రోజు తప్పక చేయాల్సిన పనులేమిటి అనేది ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. శ్రీరామచంద్రుడు మనందరికీ ఆదర్శం. నీతి, నిజాయితీ, సత్యం, ధర్మం, ఆడిన మాట తప్పకపోవడం, ఎదుటివారికి గౌరవం ఇవ్వడం, ఏకపత్ని వ్రతుడు, ఇలాంటి ఎన్నో సుగుణాలు కలిగిన శ్రీరాముని దారిలో మనం నడిచినట్లయితే అంతా సస్యశ్యామలంగా ఉంటుంది. అలాంటి రామచంద్రుడు నడయాడిన చోటు అయోధ్య. అక్కడున్న శ్రీరామచంద్రుని ఆలయాన్ని అన్యమతస్థులు కూలగొట్టినా సరే మనం కోర్టుకు వెళ్ళి ఎంతో పోరాడి, ఎందరో పెద్దలు ఎంతగానో పోరాడి మనకు విజయాన్ని సాధించి పెట్టారు. మనం విజయం సాధించి మన రామచంద్రుని ఆలయాన్ని నిర్మించుకొని పూజించుకోవాలి అని అనుకోవడం మన యొక్క అదృష్టం. ఆ ఆలయ పునఃప్రతిష్ఠ విశేషాలను ఈరోజు మనం తెలుసుకుందాం. 72 ఎకరాల విస్తీర్ణంతో మందిర ప్రాంగణము, అలాగే 4 ఎకరాల విస్తీర్ణంలో మందిరము, 161 అడుగుల ఎత్తుతో 360 అడుగుల వెడల్పు, 12 మహాద్వారాలు కలిగి ఎటువంటి సిమెంట్ కానీ, ఐరన్ కానీ, స్టీలు, కాంక్రీట్ కానీ వాడకుండా పూర్తిగా శిలలతో నిర్మించారు. ఈ మందిరం నాగర శైలిలో అష్టభుజ ఆకారంలో ఉంటుంది. అలాగే ఇక్కడ 27 నక్షత్రాలకు సంబంధించిన మొక్కలను కూడా పెంచారు. వీటిని మనం దర్శించుకున్నట్లయితే వీటికి సంబంధించిన మన యొక్క జాతక దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. అలాగే 115 దేశాల్లో ఉన్నటువంటి నదులు, సముద్రాల నుండి నీటిని తెచ్చి స్వామివారికి ఆ ప్రతిష్ఠ రోజు అభిషేకించబోతున్నారు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, శిశిర ఋతువు, పుష్యమాసం, శుక్లపక్ష ద్వాదశి సోమవారం రోజు అంటే 2024వ సంవత్సరంలో జనవరి 22వ తారీఖున అయోధ్యలో శ్రీ రామచంద్ర స్వామివారి ఆలయ ప్రతిష్ఠ అనేది జరగబోతుంది. ఈ రోజున స్వామివారు సింహాసనాన్ని అధిష్ఠించి మనందరినీ పాలించబోతూ ఉన్నారు. ఆ రోజున అందరూ కూడా మనం శ్రీరామనవమి రోజు ఏ విధంగా స్వామివారిని పూజిస్తామో అదేవిధంగా ఈ రామప్రతిష్ఠ రోజును కూడా స్వామివారిని సేవించుకోవాలి. ఆ రోజున తప్పక 5 దీపాలనైతే వెలిగించాలి. వీలైనట్లయితే మీరు ఇంకా ఎక్కువ దీపాలను కూడా వెలిగిస్తే చాలా చాలా మంచిది. ఆ విధంగా వెలిగించి స్వామివారికి మనం ఆహ్వానం పలుకుదాము. ఇంట్లో దేవుని దగ్గర 2 దీపాలను, అలాగే గుమ్మం దగ్గర ఒక 2 దీపాలను, మరియు తులసమ్మ దగ్గర కూడా తప్పక దీపాలను వెలిగించాలి. ఇక ఆ రోజున మనం గోమాతను సేవించుకోవచ్చు. దాన ధర్మాలు వీలైనంత వరకు తప్పక చేయాలి. జై శ్రీరామ్ అంటూ నినాదం కూడా చేయాలి. అయోధ్య నుండి వచ్చిన అక్షతలను అయోధ్య ప్రతిష్ఠ రోజు వరకు మన యొక్క పూజా మందిరంలో పెట్టుకొని మనం పూజించుకోవాలి. తర్వాత మన ఇంట్లో కొన్ని అక్షతలను కూడా తయారు చేసుకొని అయోధ్య నుండి వచ్చిన అక్షతలను కూడా ఈ అక్షతలతో కలిపి మన ఇంట్లో సభ్యులు అందరి శిరస్సుల పైన ధరింపజేయాలి. అలా ధరించిన అక్షతలను ఏవైనా మొక్కల్లో వేయాలి తప్ప తొక్కకూడదు. మిగిలినవి మనం దేవుని దగ్గర కానీ లేదా మన బీరువాలో కానీ భద్రపరుచుకోవచ్చు. ఇక ఎవరికైనా వివాహం జరుగుతున్న సమయంలో తలంబ్రాలలో కొన్ని ఈ అక్షతలను కూడా కలిపి వారి చేత తలంబ్రాలు పోయించినట్లయితే ఆ యొక్క వరుడు వధువు కూడా చక్కటి అన్యోన్య దంపతులుగా నిలుస్తారు. అక్షతలు అందరికీ తప్పక అందుతాయని పెద్దలు చెప్పారు. ఒకవేళ ఈ అక్షతలు ఎవరికైనా అందకపోయినా శ్రీరామ జయరామ జయ జయరామ అంటూ పసుపు అక్షతలను కలిపి స్వామివారి దగ్గర పెట్టి నమస్కరించుకోండి. ఆ అక్షతలకు కూడా అయోధ్య అక్షతల మహిమ వస్తుంది. ఇక ప్రతిరోజు కూడా దేవుని దగ్గర 2 పూటల దీపం వెలిగించటము, రామనామ జపం చేయడము మర్చిపోవద్దు. ఇప్పుడు అయోధ్య రామమందిరానికి వచ్చిన బహుమతులు ఏమిటో తెలుసుకుందాము. ముందుగా అయోధ్యలో ప్రతిష్ఠించబోతున్న విగ్రహాలను ఎవరు తయారు చేశారో తెలుసుకుందాం. కర్ణాటక మైసూర్కి చెందిన అరుణ్ యోగిరాజ్ అనే గొప్ప వ్యక్తి ఎంతో శ్రమించి నియమ నిష్టలను పాటించి సీతా, రామ, లక్ష్మణ, హనుమాన్ వారి విగ్రహాలను అందంగా చెక్కి సమర్పించారు. ఇక అయోధ్య రామ ప్రతిష్ఠ రోజు నుంచి మనమందరం కూడా ఆ విగ్రహాలనే పూజించబోతున్నాము. అలాగే 9 దేశాల టైమును ఒకే గడియారంలో కనిపించేలా ఎంతో శ్రమించి
ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక కూరగాయల వ్యాపారి అనిల్ కుమార్ షాహు అనే ఆయన తయారు చేసి ఇచ్చారు. 66 సంవత్సరాలు కలిగిన సత్యప్రకాష్ శర్మ అనే ఒక తాళాల వ్యాపారి 400 కేజీల తాళాన్ని తయారు చేసి ఈ మందిరానికి ఇచ్చారట. ఇది 10 ఫీట్ల ఎత్తు, అలాగే 4.6 ఫీట్స్ వెడల్పు, 9.5 ఇంచుల థిక్నెస్ కలిగి ఉందట. దీని ధర 2 లక్షల వరకు ఉండవచ్చునట. గుజరాత్ నుండి సుగంధ ద్రవ్యాలతో అలాగే ఆవు పేడతో తయారు చేసినటువంటి 108 అడుగులు కలిగిన బాహుబల అగరబత్తి అనేది కూడా వచ్చింది. ఇక తమిళనాడు నుండి 2.5 టన్నుల పెద్ద గంటను రాజేశ్వరి అనే ఆవిడ చేయించి ఇచ్చారు. అలాగే ఆవిడ సీతారామ లక్ష్మణ హనుమాన్ విగ్రహాలను కూడా అందించారట. ఆ గంటను మోగించినట్లయితే 10 కిలోమీటర్లు వినిపిస్తుందట. 9 సెకండ్ల పాటు ఓం అంటూ వినిపిస్తూ ఉంటుందట. అలాగే తమిళనాడు నుండి మరెన్నో విలువైన వస్తువులు, కానుకలు స్వామివారి ఆలయానికి చేరుకున్నాయి. ఇక 550 కేజీల బంగారంతో తయారు చేసిన మ్రోగించే నగారాను బహుకరించారు. ఇక మన తెలుగు రాష్ట్రాల నుండి అయితే తెలంగాణ భాగ్యనగర్ సేవా ట్రస్ట్ వాళ్ళు బంగారు పాదుకలను పంపించబోతూ ఉన్నారట. ఇక రామలింగాచారి గారు 12 కిలోల బంగారంతో ఈ పాదుకలను తయారు చేశారు. ఆంధ్రప్రదేశ్ నుండి డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారు ప్రతిష్టా విగ్రహాల కింద స్థాపించబోయే యంత్రాన్ని ఎంతో జపం, నియమ నిష్టలతో చేసి ఉన్నారు. ఈ చిదంబర శాస్త్రి ఎంతో గొప్ప మారుతి ఉపాసకుడు. ఆయన 6.5 కోట్ల జపం చేసి ఈ యంత్రాలను చేశారట. ఆయన మనలో చాలామందికి తెలిసే ఉంటుందండి. భక్తి టీవీలో కనిపిస్తూ ఉంటారు కదా, కార్యసిద్ధి అని ఇలాంటివి భక్తి టీవీలో వస్తుంటాయి కదా ఉదయం సమయంలో. వాటిల్లో ఆయన ప్రవచనాలు చెప్తూ ఉంటారనమాట. 1000 సార్లు మనం జపం చేయాలంటే 1 గంటన్నర నుంచి 2 గంటల సమయమైనా సరే పడుతుంది. మరి 6.5 కోట్ల జపం చేయాలంటే ఎంత శ్రమించి ఉండాలో ఒకసారి ఆలోచించండి. అది ఎంత కష్టమో కదా. దీన్ని శుచి, శుభ్రతలు, దీక్ష ఉన్న ఇలాంటి శాస్త్రి గారు లాంటి వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఏ ఆలయంలోనైనా సరే ఆ ప్రతిష్టా విగ్రహాల కింద ఆ ఆలయానికి ఇలాంటి యంత్రాల నుండే శక్తి అనేది వస్తుందట. ఇలాంటి ఈ మహిమగల ఎంతో జపం చేసి తయారు చేసిన ఇలాంటి యంత్రాలను స్థాపించినప్పుడు ఆ ఆలయానికి ఎంతో శక్తి, పవర్ అనేది వస్తుంది. అలాగే ఆ ఆలయ పరిసరాలకు కూడా మంచి శక్తి అనేది రావాలంటే ఎంతో నియమనిష్టలతో ఇలాంటి యంత్రాలకు జపం చేయాల్సి ఉంటుందట. ఇంకా ఎన్నో రాష్ట్రాల నుండి, కొన్ని దేశాల నుండి కూడా మన ఈ అయోధ్య ఆలయానికి కానుకలు అనేవి వచ్చాయట. ఇంకా వస్తూనే ఉన్నాయట. ఇంకా ఎంతో ధనం అనేది కూడా మిగిలిందట. ఆ ధనాన్నంతా కూడా అయోధ్యను మంచిగా డెవలప్ చేయడానికి ఉపయోగిస్తారట. ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరినీ మనం ఒక్కసారి స్మరించుకొని ఒక నమస్కారం చేసుకుందాము. విన్నారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ వీడియోని మరికొందరికి షేర్ చేసినట్లయితే ఆ రామచంద్రుని యొక్క గొప్ప మహిమ అనేది తెలుసుకుంటారు. అలాగే స్వామివారి దగ్గర నుండి, అయోధ్య నుండి వచ్చిన అక్షతలను మనం ఏం చేయాలి అని చాలామంది సందిగ్ధంలో ఉంటారు కదా. అలాంటి వారికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. దీనిలో ఏమైనా తప్పులు కనుక ఉన్నట్లయితే తప్పకుండా క్షమించాలని కోరుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే కనిపిస్తుంది, చూసేయవచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోలతో మనం మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా.